మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా హిమాయత్ నగర్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ క్రాస్ రోడ్లో ఇంత గొప్పగా ఇంత ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న శ్రీ మేకపోతల నరేంద్ర గౌడ్ గారు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, అలాగే మా అన్న పెద్దలు రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు ఆళ్ళ రామకృష్ణ అన్న గారు మరియు వారి మిత్ర బృందం అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున గత సంవత్సరం నేను ఈ ఉత్సవాలకు అటెండ్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజానికి ఇవాళ మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలను వారి జయంతి సందర్భంగా ముందుకు తీసుకుపోయే క్రమంలో మేకపోతుల నరేందర్ అన్న కావచ్చు, వారి మిత్ర బృందం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఢిల్లీలో ముఖ్యంగా ఆళ్ళ రామకృష్ణ అన్న గారు ఢిల్లీ కేంద్రంగా అనేక ఉద్యమాలను బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా నిర్వహించడం వారిని ఈ సందర్భంగా అభినందించాలి. నిజానికి ఇలా అభినవ ఫూలే అని చెప్పుకోవడానికి మన కులాల్లో నిజంగా మన ఆళ్ళ రామకృష్ణ అన్న గారు ఆయనకు ఇతోధికంగా అంటే మనిషికి కొన్ని 100 కోట్లు ఉన్నా కూడా వానికి ₹1 తీసి దానం చేయాలంటే మనసొప్పదు. కానీ ఉన్న దాంట్లో తన సర్వీస్ అయిపోయినాక రిటైర్ అయినాక వచ్చిన పెన్షన్లో దాదాపుగా 99% బీసీ వర్గాలకే ఖర్చు చేయాలని ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని అన్న ఇలాంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉంటూ మాలాంటి యువకులందరినీ కూడా ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర కేంద్రంగా కూడా ఉత్సాహపరుస్తున్నందుకు అన్న మన తెలంగాణ కాకపోయినప్పటికీ కూడా ఈ తెలంగాణ బిడ్డలు చాలా చైతన్యవంతులు, ఉద్యమకారులు పంపిస్తే మా ఆంధ్రాలో కూడా రాజ్యాధికారం వస్తుందన్న ఒక గొప్ప కంకణంతో ఒక గొప్ప ఆశయంతో ఇక్కడ ఉండి మనందరినీ కూడా ఉత్సాహపరుస్తూ చాలా పెద్ద ఎత్తున కూడా ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్నందుకు ఈ రోజు వారు జ్యోతిబా ఫులే అని నామకరణం కూడా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇదే విధంగా మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో బీసీలకు రాజ్యాధికారం తప్పకుండా రావాలి. దానికోసం ఇవాళ మేము ఉస్మానియా వేదిక గతంలో అనేక ఉద్యమాలు చేసినాం. పోరాడితే పోయేదేమింది బానిస సంఖ్యలు తప్ప అని పెద్ద ఎత్తున కూడా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. కానీ సాధించుకున్న తెలంగాణలో ఇలా దొరల పాలైంది. ఆనాడు మేము భౌగోళిక తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ కావాలని ఉద్యమించినాం. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. దానికోసం వివిధ సంఘాలు వివిధ పార్టీలు పెద్ద ఎత్తున కూడా బీసీ అంశం అనేది లేకుండా ఇవాళ రాజకీయం నడిచే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు దాపురించిన వేళ మన అందరం కూడా సంతోషపడాల్సిన అవసరం ఉన్నది. రాబోయే మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి ఉత్సవాలను బీసీ రాజ్యాధికారం సాధించుకొని పెద్ద ఎత్తున కూడా నిర్వహించుకునే దిశగా మనందరం కూడా పోరాటం చేద్దాము. ఇదే వారికి ఇచ్చే ఘనమైన నివాళని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు మిత్రులందరూ కూడా పేరు పేరున ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై బీసీ జై బీసీ మహాత్మా జ్యోతిరావు ఫులే ఆశయాలను